ప్రేమ అనే ఈ రెండక్షరాలు యవ్వనంలోని యువతీ యువకులను పరుగులు పెట్టిస్తాయి. అదో స్వీట్ పెయిన్, అదో స్వీట్ మెమొరీ. ఇద్దరూ ఇష్టపడితే అదో స్వీట్ వరల్డ్. ఇక ప్రేమలో పడిన తర్వాత తమ ప్రేమను ఎలా తెలుపుతారు? ఎంత సిన్సియర్ లవర్ అయినా సరే స్మాల్ కిస్కే యూనివర్స్ మొత్తం వైబ్రేట్ అయినట్లు ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు అదొక మత్తు, కానీ నిద్రపుచ్చదు. అదో లోకంలో తేలియాడేలా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకోవద్దు. ఈ కిస్కు ఒక పరిధి ఉంది. మన దేశంలో ఇది చాలా తెలిసిన కామన్ సూత్రం. పబ్లిక్లో కిస్సింగ్ అనేది అనుమతించరు, కానీ ఎవరైనా ముద్దు పెట్టుకుంటే నలుగురు వెళ్ళి కొట్టడం కూడా అంతే తప్పు. ఇంకా చెప్పాలంటే బహిరంగంగా ముద్దు పెట్టుకున్న వాళ్ళకంటే వీళ్లే పెద్ద నేరస్తులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావంటే అది నేరం చేసినట్టే. ఒకరిని కొట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అంత మాత్రాన బయటకు వచ్చి ముద్దు పెట్టుకుని నాకు స్వేచ్ఛ ఉందంటే అస్సలు కుదరదు. అలా చేస్తే బహిరంగంగా తప్పుగా ప్రవర్తించినందుకు జైలుకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ అలా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తమకు హక్కుందని దాడి చేస్తే మాత్రం పెద్ద నేరం. ఇలాంటి ప్రశ్నలు, సమాధానాలు, వాగ్వాదాలు కేరళను ఊపేశాయి. ఆ తర్వాత దేశం మొత్తం ఏకంగా కిస్ ఆఫ్ లవ్ అంటూ మారుమోగిపోయింది. ప్రేమ యుద్ధమేమో కానీ ముద్దుల యుద్ధానికి తెరలేపారు యువకులు. చదువుకొని అర్థం చేసుకునే శక్తి ఉన్న విరుద్ధమైన ఆవేశపూరితమైన ఆలోచనలు ఏకంగా కిస్ ఆఫ్ లవ్ యుద్ధానికి తెరలేపాయి. అందుకు కారణం ఒక ఛానల్ టెలికాస్ట్ చేసిన వీడియో. అక్టోబర్ 16, 2014 కేరళలోని ఒక ఛానల్ ఒక వీడియోను టెలికాస్ట్ చేసింది. అందులో కోజికోడ్లోని డౌన్ టౌన్ కేప్ పార్కింగ్ ఏరియాలో ఒక జంట ముద్దులు పెట్టుకుంటూ హక్ చేసుకుంటూ ఉంది. దానిని ఒకరు వీడియో తీసి ఛానల్లో టెలికాస్ట్ చేశారు. అంతేకాదు, వీళ్ళను చూడండి పట్టపగలు బరితెగించి ఎలా పబ్లిక్ ప్లేస్ లో అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారో అంటూ వీడియోను చూపించింది ఆ ఛానల్. అది చూసిన ఓ పార్టీకి చెందిన యువకులు ఇలాంటి పనులకు అనుమతిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాడు చేస్తారా అంటూ ఆ కెఫేను ధ్వంసం చేశారు. అంతకుముందు ఒకసారి భార్యా పిల్లలు బైక్ పై రాత్రి సమయంలో వస్తున్న లవర్స్ అంటూ కొంతమంది వేధించారు. దీంతో మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా కొంతమంది ఫ్రీ థింకర్స్ పేరుతో కిస్ ఆఫ్ లవ్ ఉద్యమాన్ని ఫేస్బుక్ లో మొదలుపెట్టారు. దానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడా లభించింది. అంతేకాక కేరళ మొత్తం కొంతమంది సంస్కృతి సాంప్రదాయాల పేరుతో మోరల్ పోలీసింగ్ చేస్తున్నారని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కిస్ ఆఫ్ లవ్ పేరుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. నవంబర్ 2, 2014 మెరైన్ బీచ్ లో ప్రేమికులకు మద్దతుగా మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా బీచ్ లో జంటలు ముద్దులు పెట్టుకుంటూ హంగామా చేశారు. దీంతో కొన్ని ఆర్గనైజేషన్స్, మరీ ముఖ్యంగా యువత వారిని నిలువరించేందుకు వస్తూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్టర్స్ ని అరెస్టు చేశారు. ఇది కాస్త ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది. కిస్ ఆఫ్ లవ్ ఫేస్బుక్ పేజీకి 2 లక్షల్లోనే 1.5 లైకులు వచ్చాయి. మోరల్ పోలీసింగ్ చేసిన వారిని అరెస్టు చేయకుండా మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. కిస్ ఆఫ్ లవ్ కు మద్దతుగా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో యూత్ కూడా ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనలు తెలియజేశారు. దీనిపై కొన్ని పార్టీలు, సంస్థలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ముద్దు అనేది శృంగారంలో భాగం. దానిని 4 గోడల మధ్య చేసుకోవాలి, కానీ నలుగురి మధ్య చేయడం ఏమిటంటూ మన సంప్రదాయాలను అవమానించినట్టు విమర్శించారు. ఇందులో పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. అయితే తప్పు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మరి ఎందుకు దాడులు చేశారని మరికొంతమంది విమర్శించారు. ఈ ఉద్యమం అంతర్జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. చివరకు చర్చ శృతి మించుతున్న సినిమాల దగ్గర నుంచి బట్టల వరకు వెళ్ళింది. కొద్ది రోజులకు మీడియా కూడా పట్టించుకోకపోవడంతో అలా కిస్ ఆఫ్ లవ్ ఉద్యమం కనుమరుగైపోయింది. అయితే ఈ కిస్ ఆఫ్ లవ్ లో కీలక పాత్ర పోషించిన మహిళ, ప్రముఖ మోడల్ రేష్మి, ఆమె పార్ట్నర్ రాహుల్, వీళ్లే కిస్ ఆఫ్ లవ్ ఉద్యమానికి పోస్టర్ కపుల్ గా మారారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అరెస్టు చేసిన జంటల్లో వీరు కూడా ఉన్నారు. అయితే ఒక సెక్స్ రాకెట్ నడుపుతున్నారని రేష్మి, రాహుల్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ జంట నేరానికి పాల్పడిందని పోలీసులు మీడియా ముందు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. డబ్బున్న వారి కోసం తక్కువ వయసున్న అమ్మాయిలను సప్లై చేస్తున్నారనేది వారిపై వచ్చిన ఆరోపణ. దీనిని వాళ్లు తీవ్రంగా ఖండించారు. ఇది కుట్రపూరితం, తాము నైతిక విలువలు పాటిస్తున్నామని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరకు బెయిల్ మీద వచ్చిన తర్వాత మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రేష్మి, ఇది నా జీవితంలో మరిచిపోలేని ఘటన. పోరాడితే చివరకు నన్ను ఇలా చేస్తారా, ఇలా కుట్ర చేసి నాపై ఇలాంటి అభియోగాలు వేస్తారా అని వాపోయారామె. అలా కిస్ ఆఫ్ లవ్ ఉద్యమంలో 2 కోణాలు కనిపించాయి. కానీ దీనిని మధ్యలోనే అణిచేశారు. లేదంటే ఇది నిజంగా చిలికి చిలికి గాలివనలా మారేది. మరి బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పు, అలాగే వారిని కొట్టడం కూడా ఇంకా తప్పు. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.